రాష్ట్ర కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యల మీద జూన్ 18 నాడు చలో హైదరాబాద్ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం రూపాయి ఉంటే 100 రూపాయల పనులు తీసుకున్నారు. ఎస్ఎస్సి 2026 ఫలితాల్లో అత్యధిక మార్కులతో ఏకలవ్యదే అగ్రస్థానం. 587, 587, 587, 586, 585, 585, 584 మార్కులతో టాప్ రిజల్ట్స్. ఇంకా 550కి పైగా మార్కులు సాధించిన మా విద్యార్థులు 57 మంది, 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 121. అలాగే జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 227, 1150 ర్యాంకులతో ఐఐటి ఫౌండేషన్ లో నంబర్ 1 అని నిరూపించిన ఏకలవ్య విద్యార్థులు. ఏకలవ్య ఫౌండేషన్ స్కూల్, శివాజీనగర్, నల్గొండ. డే స్కాలర్ క్యాంపస్, నర్సరీ టు 10th క్లాస్. గత ప్రభుత్వం అయితేంది, ఈ ప్రభుత్వం అయితేంది, ఆ పనులని ప్రియారిటైజ్ చేయమని అడుగుతున్నాం. నాన్ ప్రియారిటైజ్ వర్క్లను క్యాన్సిల్ చేసేసి మా డిపాజిట్లు ఇవ్వమని అడుగుతున్నాం. ఇంకో డిమాండ్ ఏంటంటే మీరు ఇచ్చే పేమెంట్, ఆర్థిక పరిస్థితిని మేము అర్థం చేసుకుంటాం, మీరు ఇచ్చే తునమో పనమో పేమెంట్ ఇచ్చేది సీరియల్ ఏమటి ఇవ్వమని కోరుతున్నాం. ఈ 3 డిమాండ్ల కొరకు మేము ప్రభుత్వాన్ని వినవించుకుంటున్నాం. మీ ద్వారా కూడా ప్రభుత్వాన్ని ఈ 3 డిమాండ్లని పరిష్కరించి కాంట్రాక్టర్లని రోడ్ల పడకుండా చేయమని కోరుతున్నాం. అంటే ఈ వ్యవస్థ ఎట్లుంటుందంటే అందరం పైసలు తెచ్చిపెట్టాం, నాకు అత్యవసరం ఉంది, కడుపు నొప్పి ఉంది, బాగున్నది, నేను దొడ్డిదారి వెతుకుంటున్నాం. ఎందుకంటే వాడు ఫైనాన్షియల్ గా తట్టుకోలేని పరిస్థితి ఉన్నాడు. చాలా మంది మాకు రోజు ఎన్నో ఫోన్లు వస్తున్నాయి, పెళ్లిలని. ఇప్పుడు పని చేసిండు, రోడ్న పడి ఉన్నాడు, బిడ్డ పెళ్లి కావాలంటే పైసలు కావాలంటే బిల్లు వస్తేనే అవుతుంది. ఇదివరకు ఏంటంటే మనం గతంలో సీరియల్ అంటే మాకు 2017 దాకా సీరియల్ ఏమంటే పేమెంట్ వచ్చింది. బిల్లు పెట్టామనుకోండి, మేము ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు, నా సీరియల్ ఉంటే నాకు పేమెంట్ వస్తుంది. తర్వాత నాకు పేమెంట్ వచ్చినాకనే ఇంకొక అతనికి వస్తుంది. ఇప్పుడు 2017 నుండి అది సడిలిపోయింది. అదే విధానాన్ని ఈ కొత్త ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. ఏదైతే ఆనాడు గొప్ప నిర్ణయంతో కాంగ్రెస్ ప్రభుత్వం సీరియల్ ఏమంటే పేమెంట్ అనేది తీసుకుందో దాన్ని పునరుద్ధరించాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. మేము ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి నీ దగ్గర రూపాయి ఉంటే 2 రూపాయల పనులే తీసుకోండి, మిగతా అగ్రిమెంట్లు క్లోజ్ చేయండి. మేము అసోసియేషన్ ద్వారా రెడీగా ఉన్నాం క్లోజ్ చేసుకోవడానికి. క్లోజ్ చేసుకున్నా కూడా మాకు ఇబ్బందులు, ఎందుకంటే మేము దాని అగ్రిమెంట్ చేయడానికి ఇవి ఇతర మొబిలైజ్ చేసుకున్నది, అక్కడ ఉన్న మిషనరీ ఖర్చులు అవుతాయి. కానీ మేము పోయి ఆ ఊబిలో పడే బదులు కనీసం ఈ డబ్బుతోటన్నా మేము బయటపడతాం, మా బీజీలు మాకు వాపస్ ఇస్తే మా బర్డన్ పోతుంది అనేది ఆలోచన. సంవత్సరాలు గడుస్తూ ఉంటే 3 సంవత్సరాలు అయిందనుకోండి, 3 రెట్లు రేట్లు పెరిగిపోతున్నాయి. మీకు తెలవందే ఉంది. ఇవాళ రివిజన్ కూడా చేసిండ్రు, వేతనాలు రివిజన్ చేసిండ్రు. మీరు చూసినట్టయితే ఆ రివిజన్ చేసిన వేతనాలకు ఎక్కడన్నా ఒక మనిషి దొరుకుతుండా? మనం రివిజన్ చేసిన వేతనాల జీవో వచ్చింది, మనం ఇక్కడ దొరకక ఇవాళ బెంగాల్ ఎలక్షన్లు అయ్యి దాదాపు ఎంతో మంది కార్మికులు అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళని మా కాంట్రాక్టర్లు ఫ్లైట్లలో కూడా పిలిపించుకుంటున్నాం. మనకు స్కిల్డ్ లేబర్ రోజు రోజుకి తగ్గిపోతున్నారు. మేము ఆ కార్మికులను తీసుకురావాలంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ వసతి కల్పించి ఎన్నో వ్యయ ప్రయాసాలతో పనులు చేస్తున్నాం. కానీ ఈ పేమెంట్ రాకపోతే వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళతోటి కూడా వాళ్ళకి ఏమి ఆన్సర్ చేయాలి, ఏం పని చేయాలి? వాడు పని మనిషి వస్తాడు, కానీ స్టీల్ సిమెంట్ ఇవ్వాలి. మన దగ్గర డబ్బు లేదా స్టీల్ సిమెంట్ తెలియకపోతే ఆ బ్రిడ్జ్ ఎట్లా కడతాము, అది ఆ కల్వెట్ ఎట్లా కడతాము, ఆ బిల్డింగ్ ఎట్లా కడతాం? దీనే అంటే ఒక రాంగ్ ప్రెసిడెన్సీకి పోయినప్పుడు, ఆ రాంగ్ ప్రెసిడెన్స్ రన్ అవుతున్నప్పుడు ఆ రాంగ్ ప్రెసిడెన్స్ కొనసాగుతుంది. ఎందుకంటే కొత్త ప్రెసిడెన్స్, ఇప్పుడు మీకు అందరికి తెలిసిన విషయమే, ఒక అధికారే, రిటైర్డ్ అయిన అధికారే మీరు సెక్రటరియట్ పోతుంటారుగా, మా పెన్షన్ డబ్బులు రావట్లేదు, మీరు అక్కడ పోయినప్పుడు పర్సూ చేయండి, ఏమైనా ఎక్స్పెండిచర్ ఉంటే కూడా ఇస్తామని అధికారులే వేడుకునే పరిస్థితికి ఏర్పడ్డప్పుడు మేము అనేది ఏంటంటే పారదర్శకంగా ఇవ్వండి, మాతోటి పనులు చేయించుకోండి, నాణ్యతమైన పనులు చేయించుకోండి, మేము రెడీగా ఉన్నాం.
ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు ఎవరు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు గారు 30-35 ఏళ్ల సంది మగ్గిపోయి ఉన్నారు ఇందులోనే. ఇప్పుడు దాదాపు ఏంటంటే కొత్త తరం ఇందులోకి వచ్చేటందుకు సుముఖంగా లేరు. కొత్త తరం ఎవరైనా కాంట్రాక్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ ఇప్పుడు మీకు తెలిసిందే ఒక చెక్ బౌన్స్ అయిందంటే మా సివిల్ మొత్తం కొలాప్స్. ఇప్పుడు ఈ మధ్యనే మీరు పేపర్లలో కూడా చూసిర్రు, పిల్లల్ని కూడా సివిల్ ఆధారంగా పిల్లల్ని కూడా ఇస్తున్నారని. లాస్ట్ కు వీళ్ళ పరిస్థితి ఇదివరకు వ్యవసాయం చేసేటోనికి పిల్లనియర్ అనేది ఇప్పుడు గుత్తదారు చేసేటోని కూడా పిల్లనిచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇంకా తమ్ముడు ఒకతను అడిగినాడు, ఇది అతి భయంకరమైన పదాలు వాడినారని. పదాలు వాడడం కాదు, కళ్ళకు కనిపిస్తుంది. మీరు వెళ్ళండి సెక్రటరియట్కి. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్కి ఎప్పుడైనా చూసినారా? ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి పోలీస్ ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ, 4 కానిస్టేబుల్స్. మేము టెర్రరిస్ట్లం కాదు కదా. ఇక్కడ ఎవరైనా పేమెంట్ అడగడానికి పోయేవాడు టెర్రరిస్ట్ రాడు. ఆ టెర్రరిస్టులు వచ్చినంత సీన్ క్రియేట్ చేసి వాళ్ళని ఎవరిని అసలు లోపలికి రానియకుండా ఐఏఎస్ ఆఫీసర్స్కి అవసరం అసలు పోలీసు? అట్లాంటి పరిస్థితి ఉంది. ఎవరితో మాట్లాడేటట్లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఒక సీరియల్ అనేది ఎందుకు అడుగుతున్నాము? నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే కానీ సీరియల్ ఇవ్వు, ఒకరి తర్వాత ఒకరికి. ఆ సీరియల్ ఇస్తే ఇంత గొడవ ఉండదు. మేము ఆగుతాం 2 నెలలు, 3 నెలలు, 4 నెలలే ఆగుతాం. సీరియల్ ఇవ్వండి. ఎవరికో ఒకరికి ఇస్తున్నారు. ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేస్తున్నాడు, వాడు మళ్ళీ పని చేస్తున్నాడు. కొందరేమో ఈ బాధ ఎందుకురా బాబు అని తీసుకొని వెళ్ళిపోదు, మళ్ళీ ఆ కాంట్రాక్ట్ జోలికి ఓట్లేదు. కొందరేమో పని చేస్తున్నారు, పని చూసి బుద్ధి తెచ్చుకో అంటున్నారు. ఇది పేమెంట్ ఇవ్వడు, బిల్స్ ఆపేస్తారు. ఎవరికైతే పేమెంట్ ఇస్తాడో వాడు పని చేస్తే వాడు చేయట్లేదు అంటారు. అంటే వాని ప్రకారం నువ్వు కూడా ఇది చేయొచ్చు కదా అని వాడిని ఫాలో అయ్యి వాడిని చూసి బుద్ధి తెచ్చుకో అనేది. సో ఈ విధంగా తయారైంది. దీనికి ఏదో రోజు ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్ ఉండకుండా ఉండదు. ఆ సొల్యూషన్ కోసమే 18వ తారీఖు మా కాంట్రాక్టర్ తమ్ములందరూ కలిసి అక్కడ సమావేశమై ఫర్దర్ కార్యక్రమం ఏం చేయాలి. అంత లోపలనే పాజిటివ్గా రావచ్చు. ఇప్పుడున్న ప్రభుత్వం పాజిటివ్గా ఏదైనా వస్తే వెల్ అండ్ గుడ్, లేదంటే ఇంకా ఆ రోజు నిర్ణయం తీసుకొని వేరే ఇంకేం దారి లేదు. వర్క్స్ మానేస్తే తప్ప అదే. ఆ యూనిటీ లేదు మా దగ్గర. యూనిటీ లేక దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాం, మా బలహీనతను. ఆ బలహీనత అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళు చేసుకున్నాం. మా దగ్గర యూనిట్ ఉంటే అసలు ఈ పత్రికా సమావేశము ఇవన్నీ ఉండనే ఉండవు. మా దాంట్లో కూడా కొంత దాన్ని వాళ్ళు ఎన్కరేజ్ చేసుకుంటాం.